రైట్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. తీన్మార్ సిటీమార్ టీమిండియాదే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై ఉత్కంఠ విజయం. మూడోసారి ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు. అర్ధశతకంతో అదరగొట్టిన హిట్ మ్యాన్ రాణించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అజేయంగా టోర్నీని ముగించిన భారత్. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ క్రీజ్లో ఉన్నంతసేపు విజయంపై ధీమా. గిల్, కోహ్లీ వరుసగా పెవిలియన్ చేరగానే కాస్త నిరాశ. రన్ రేట్ తగ్గుతున్నా రోహిత్ ఉన్నాడనే భరోసా. కెప్టెన్ కూడా అవుట్ అవ్వగానే నిర్వేదం. హార్దిక్ 6, 4 కొట్టగానే ఆనందం. ఇలా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోర్లో మనోలే ఛాంపియన్స్. పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. మూడోసారి 2003, 2013, 2025 ఛాంపియన్గా నిలిచింది. తొలుత బంతిని అందుకున్న వెంటనే కుల్దీప్ యాదవ్ సింగ్ అన్న నేను ఇంతకుముందుకు. కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ వెన్ను విరిచేశాడు. కివీస్ హీరోలు రవిచంద్రన్, కెన్ విలియమ్స్ను పెవిలియన్ బాట పట్టించాడు. భారత బౌలర్లు కివీస్ను 251 పరుగులకి పరిమితం చేశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ 76, శ్రేయస్ అయ్యర్ 48, కేఎల్ రాహుల్ 34 సహకారంతో భారత్ విజయ తీరాలను చేరుకుంది. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఏ ఒక్కరో అద్భుతంగా ఆడడం కాదు, టీమంతా కలిసికట్టుగా రాణించి అందించిన విజయం ఇది. టాసులన్నీ ఓడినా మ్యాచ్లన్నీ గెలవడం ఈ టోర్నీలో మరో విశేషం. అన్ని టాసులు ఓడిపోయి అన్ని మ్యాచ్లు గెలిచిందట. గ్రేట్ అసలు. రైట్గా నిన్న అది ఇక బీసీల గొంతు నులిమే కుట్ర. వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కులగణన సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి, తర్వాత నరేంద్ర గురించి చెప్తా ఉన్నాడు. పొన్నాల లక్ష్మణ్ మెడలు బట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టింది ఎవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇదే దాసోజు శ్రవణ్ 3 సార్లు నీళ్ళు తాగించి కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటేసింది మీరు కాదా? మీరు చెప్తే ఎట్లా? వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేందుకు మొగ్గలో దుంచితే మిమ్మల్ని దుంచుతాం, మేము ఊకుంటామా? మొగ్గలో దుంచడానికి కాదు, బీసీలమంతా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కులగణన సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పులు చూపించమంటే పారిపోతున్నారు. ఎవరు పారిపోయింది మీరు. ఎవరిని రాకుండా దర్వాజాల దగ్గర పెట్టుకొని మీటింగ్ పెట్టి దమ్ము ఉంటే చూపి అంటే ఎవడొస్తాం లోపలికి? చౌరస్తా కారు ఏడుకు రమ్మంటూ వస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాని మోదీ మెడకు చుట్టుకుందని బీజేపీ నేతల భయం. పద్మశాలిలు ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమంలో బాపూజీది కీలక పాత్ర. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు. కొండ చనిపోతే చూసేందుకు కేసీఆర్ రాలే. ధృతరాష్ట్ర కౌగిలితో నరేంద్రను ఖతం చేశారు. 1.3 కోట్ల చీరల ఆర్డర్లను నేతలకు ఇస్తున్నాం. మార్కండేయ భవన్కు 1 కోటి సాయం. అఖిల భారత పద్మశాలి 17వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు వీళ్ళు సభ పెట్టుకొని మిమ్మల్ని పిలుస్తారే మన పద్మశాలి సోదరులారా? వీళ్ళు సభ పెట్టుకొని మీరు కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు సభ పెట్టుకొని మిమ్మల్ని పిలుస్తారా సభకు? మీరెందుకు పిలిచిరు మరి? ₹1,00,000 చేనేత రుణాల మాఫీ. 33 కోట్లు మంజూరు చేసిన సర్కార్. 5,691 మంది నేతన్నలకు లబ్ధి. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 దాకా ఉన్న రుణాల మాఫీ. చేనేతపై గత సర్కార్ చిన్న చూపు మేము గాడిలో పెడుతున్నామని తుమ్మల. ఇక అయితే దీని మీద నిన్న ఒక పెద్ద లొల్లి అయింది. అదో లొల్లి అయింది. ఏది ఈ పద్మశాలీలు ఆత్మగౌరవం గలవాలని చెప్పి అయి చెప్తా ఉంటే ఆ మగ్గం మీద బూట్లు వేసుకొని కాలు పెట్టిండట. మా ఆత్మగౌరవం ఇదేనా అని వాళ్ళు లొల్లి. ఇదేనా ఆత్మగౌరవం అని వాళ్ళు వెళ్ళి పెడతారు. నేను నాకు ఒకటే మెసేజ్లు అన్నా ఇది మాట్లాడాలి మీరు కరీంనగర్లో అయితే బాగా జరుగుతుందట. సిరిసిల్ల కరీంనగర్ దగ్గర ఇక బూట్లు వేసుకొని ఆ మగ్గం మీద కాలు పెట్టిండట. అయితే వాళ్ళు అత్యంత పవిత్రంగా భావిస్తారు దాన్ని. పద్మశాలీల కులదైవమైన మొగ్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళ్ళకు బూట్లు ధరించి కూర్చోవడం అంటే మా పద్మశాలీలకు అంతకంటే అవమానం మరొకటి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలకు వెంటనే క్షమాపణ చెప్పాలని పద్మశాలీలకు సంబంధించిన ఆయన మెసేజ్ పెట్టిండు. ఇక సరే అది తెలిసి చేసిండా తెలియక చేసిండా తెలియదు, కానీ అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం అయితే కాకపోవచ్చు. కానీ సరే వాళ్ళ నుంచి అది దైవంగా భావించినప్పుడు మాట సారీ అంటే కూడా తప్పేం లేదు. ఇక అభ్యర్థిత్వం అనూహ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. 1 సీటు మిత్రపక్షం సిపిఐ కేటాయింపు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు సీటు కేటాయింపు. అనూహ్యంగా తెరపైకి రామలమ్మ పేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం. అద్దంకి దయాకర్కు ఎన్నికల ముందు ఎంతమందికి ఇచ్చారు ఎమ్మెల్సీ హామీ? 200 మందికి ఇచ్చి ఉంటారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం. అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు దక్కిన ఛాన్స్. శంకర్ నాయక్కు సీనియర్ నేతలందరి మద్దతు. అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే. నేటితో మిగిలినున్న నామినేషన్ల గడవంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలు అనూహ్యంగా అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్. ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటంటే విజయశాంతికి ఖర్గే కోట, ఖర్గే కోట, ఓకే ఓకే, అద్దంకి దయాకర్కు సీఎం కోట, ఈయనకేమో అధిష్టానం కోట. ఓకే, ఇలా అంతా సీఎం చెప్పిన వాళ్ళకంటే సీఎంకు బలం పెంచాలనేది ఈ తాపత్రయంలో అయినా. ఓకే ఓకే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ అభ్యర్థిత్వాలు దక్కినాయి అనేది చెప్పారు. ఇక ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్, బీసీ వర్గానికి చెందిన నేతను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం బలహీన వర్గాల నేతకు, బలహీన వర్గాలను రాయకూరు సార్, మేము బలమైన వర్గాలు క్లాస్ నేతకు అవకాశం ఇచ్చిన పార్టీ. ఏపీలో 2 బీసీలు 1 ఎస్సీకి అవకాశం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ. బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మలకు టికెట్లు ఖరారు. ఉత్తరాంధ్ర కోస్తా సీమలకు సమతూకం పాటించారట. సో మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఎమ్మెల్సీ సీట్ల అవకాశాలు అటు ఏపీలో ఇటు తెలంగాణలో కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు. అంటే ఇది జరిగేది. ఈ బీసీ వాదం లేకపోతే ఇంత పట్టించుకోకపోదురు. అసలే ఫ్యూచర్ సిటీ వైపు వడివడిగా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా. త్వరలోనే సిబ్బందిని నియమించే ఛాన్స్. ఎఫ్సిడిఏ పరిధిలో 1.80 లక్షల ఎకరాలు, 74 గ్రామాలు, 2 లక్షలకు పైగా జనాభా, 15,000 ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్, 6 వరుసల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రో రైలు, రిక్రియేషన్ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు, ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. అయితే నేను ఏమంటున్నంటే విజయశాంతి గారికి ఎమ్మెల్సీ కాదు మంత్రి పదవి కూడా ఇవ్వాలి. ఆమె అర్హురాలు. మా బీసీ బిడ్డకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ దాహార్తిని తీర్చేలా గోదావరి ఫేజ్ 2కు 2 ప్యాకేజీలో టెండర్లు, 5,383 కోట్లు అంచనా వ్యయం వేసిరట. ఎస్ఎల్బీసీ టెండర్లో మృతదేహం లభ్యం. ఇక సొరంగంలో 7 లేయర్ల కింద గుర్తింపు. ఇక టీబీఎం ఆపరేటర్గా గుర్ప్రీత్ సింగ్ విధులు నిర్వహించిండు. స్వస్థలం పంజాబ్లోని చీమకలాన్. ఇక 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం. మిగతా 7 కోసం గాలింపు. మరో 2 ప్రాంతాలని గుర్తించిన జాగిలాలంట. ఆఖరికి కుక్కలే రంగంలో దిగి గుర్తుపట్టే స్పెషల్ కుక్కలట. అవును. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెల్ల అస్తమయం. అభినవ అన్నమయ్య బాలకృష్ణ ప్రసాద్ మృతి. 600లకు పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి వెలుగులోకి తీసుకొచ్చిందట. ఇక కొక్కెర వ్యాధితో 12,000 కోళ్ళు మృతి చెందినట. కోళ్ళు పౌల్ట్రీ రైతులకు 20 లక్షల మేర నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లా నానక్ నగర్లో జిల్లాలో 3,500 నాటు కోళ్ళు. కొక్కెర వ్యాధి వచ్చిందట కోళ్ళకు. 12,000 కోళ్ళు చచ్చిపోయినట. ఈ కోడి కూర 4 రోజులు ఆపురి. అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు. ట్రంప్ ఒత్తిడి వల్ల కాదు, వాణిజ్య సంబంధాల బలోపేతానికే అధికారులు. గతంలోనూ ఇలాగే కొన్ని దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాల తగ్గింపు. వ్యవసాయ ఉత్పత్తులు మినహా అన్నింటిపైన తగ్గింపు కోరిన అమెరికా. సీఎం నిర్ణయం చారిత్రాత్మకం. 55 సమీకృత గురుకులాలకు 11,000 కోట్ల కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి భట్టి. ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ ఉంటుందని వ్యాఖ్య. నిధుల మంజూరుపై పొంగులేటి పొన్నం కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారట. 11,000 కోట్ల రూపాయలతో 55 గురుకులాలు నిర్మించబోతారన్నారట. రైట్గా శనార్థి తెలంగాణ. రైట్గా 2028లో బీసీలదే అధికారం. పిడికేడు మంది లేని అగ్రవర్ణాలు రాజ్యమేలుతున్నారు. 62% ఉన్న ప్రజలకు అధికారానికి దూరంగా ఉండరు. వచ్చే ఎన్నికల్లో పాలమూరులోని 9 మంది రెడ్డిలో ఒక్కరు గెలవరు. జనరల్ స్థానాలను బీసీలదే విజయం. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమాలు చేసిండా? పార్టీలు మారి పలుకుబడితో సీఎం అయిండు. ముద్రాలోనూ అగ్రవర్ణాలే కోటీశ్వర్లు అవుతుండ్రు. డబ్బులు ఆశ చూపినా లొంగకుండా బీసీ ఉద్యమం చేస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ రాజకీయ చైతన్య సదస్సు. బరిగీసి చెప్తున్నా తెలంగాణలో రెడ్డి రాజ్యం 4 ఏళ్లే ఉంటుందని. అయితే వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలదే రాజ్యాధికారమని, బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్నకు బీసీ సంఘాల నాయకులు. విషయం ఏంటంటే ఈ మీటింగ్కి పోవద్దని అలా రెడ్డి చెప్పిండట. 30 బస్సులు ఆపేసిరట. రెడ్డి చెప్పిండట. అయితే మరి మీరేమన్నారంటే నీ గాన్ మాటేవాడు వింటాడన్నా ఈ బీసీలది ఇది అని ఊరుకొచ్చారు. సో ఈ రకంగా నిన్న సభను గ్రాండ్ సక్సెస్ చేశారు మహబూబ్ నగర్లో. ఇక వచ్చినటువంటి సభకు హాజరైన ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు. ఇక జైపూర్లో ఐఫా సంబరం. ఉత్తమ నటిగా కృతి సనన్. పాకిస్తాన్కు వెళ్ళొద్దు, అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ. ఉగ్రదాడుల ముప్పుపై తమ పౌరులకు హెచ్చరిక. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అస్సలు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చినాయి. గల్లీలో కాదు ఢిల్లీలో తెలుసుకుందాం. కిషన్ రెడ్డి నివాసంలో ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం. ఎంపీలందరం కలిసి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్దాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నాడు. రైట్గా అంటే మీ కామన్ ప్లాట్ఫామ్ సెక్రటేరియట్ కాబట్టి ఎవరింట్లో పెట్టుడు ఎందుకు? 14న బీఆర్ఎస్ శాసనసభ పక్షం భేటీ. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశం. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్.
ఇక ఉపరాష్ట్రపతికి అస్వస్థత, జన్దీప్ ధన్కడ్కు ఛాతిలో నొప్పి, ఢిల్లీ ఎయిమ్స్లో చేరిక, ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు, ఎయిమ్స్కు వెళ్లిన మోడీ నడ్డా. ఇక నిరవధిక దీక్షలకు దిగుతాం, నిరవధిక దీక్షలకు దిగుతాం, మాలల సూచనలు అమలు చేస్తున్న రేవంత్. వర్గీకరణ పూర్తి కాకముందే ఉద్యోగాల భర్తీన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎలా? సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. 4 రోజులు ఆగితే ఏమవుతుంది? ఇప్పుడు 4 రోజులు భర్తీ చేయకుండా అయితే ఏమవుతుంది అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీకున్న కులపిచ్చి ఇంకెవరికి లేదేమో. మరి 4 రోజులు అయితే ఏమైనా 42% ఇస్తాన బీసీల కోసం 4 రోజులు ఉద్యోగాలు ఆపితే తప్ప? అభ్యర్థులు కూడా అడుగుతలేరు కదా, రోడ్డు పైకి వస్తారు అవ్వలేమన్నా. అరే ఎగ్జామ్ డేట్ అంటారు కదా, రిజల్టే ఈ వర్గీకరణది ఆ ప్లస్ ఈ బీసీలది. కానీ ఎగ్జామ్ కూడా ఆగమాగమ పెట్టి రిజల్ట్ కూడా అట్లా ఇస్తుంది. ట్రోఫీ టీమిండియాదే, 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, ముచ్చటగా 3వ ఛాంపియన్ ట్రోఫీ సొంతం. దేశం గర్విస్తుంది, అసాధారణ ఆట అసాధారణ ఫలితం. టీమిండియా విజయంపై ప్రధాని మోడీ స్పందించిండు. రైట్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అస్తం పార్టీ. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయకుల ఛాన్సు. సిపిఐ అభ్యర్థిగా నిలికండి సత్యం పేరు ప్రకటన. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దాసో శ్రవణ్. 5గురు గెలుపు దాదాపు ఖాయమైనట్టే, ఏం లేదు కాబట్టి. పద్మశాలిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీది కీలక పాత్ర. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్. లక్ష్మణ్ బాపూజీ ఎందుకు రాజీనామా చేసిండు సార్? లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసింది దేనికోసం చేసిండు? మీ రెడ్లకు వ్యతిరేకంగానే చేసిండు, మీరు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే. ఆయనను రాజకీయంగా పతనం చేసిందే మీరు కదా. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇక ఇది ఇట్లుంటే మృతదేహం లభ్యం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కీలక పరిణామం. డెడ్ బాడీని బయటకు తీసిన సహాయక బృందం. నగర్ కర్నూలు ఆసుపత్రికి తరలింపు. టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా అనుమానం. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక సుంకాల తగ్గింపు నిజమే. అమెరికాతో వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసేందుకే తగ్గింపు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల కాదు. భారత వాణిజ్య శాఖ అధికారులు వెల్లడి. మనం పెంచితే వాళ్ళు పెంచుతారని చెప్పేసి ఇప్పుడు తగ్గించరు, అట్లా కాదంటారు మళ్ళా. గట్టిగా ఒకసారి పల్లవి ఈనాడు చూద్దాం. ఇక మనమే ఛాంపియన్స్. మినీ ప్రపంచ కప్ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం. రోహిత్ కెప్టెన్స్ ఇన్నింగ్ మరోసారి స్పిన్నర్ల జోరు చూపించినట. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్కు ఊహించని పరాజయంతో భారతదేశం మౌనంగా విలపించిన రోజు. వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం. 2025 మార్చి 9 పరిస్థితి చూస్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ముచ్చటగా 3వసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్పై సాధికారిక విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న దేశాన్ని సంబరాల్లో ముంచెత్తిన రోహిత్ సేన. 7.5 లోపు ఎంత మార్పు! వన్డేలో కెరీర్ ముగిసిందనుకున్న రోహిత్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులు. నెమ్మదిగా ఉన్న పిచ్లపై కోహ్లీ తన అనుభవాన్నంతా రంగరించి కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఫైనల్కి చేర్చగా, టోర్నీ అశాంతం అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శించడమే కాక తుది పోర్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు రోహిత్. ఇక జట్టులోని ప్రతి ఆటగాడు టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి విజయాల్లో తమ వంతు పాత్ర పోషించడం ఈ కప్పులో మరో ప్రత్యేకత. ఆదిత్య దేశం పాకిస్తానే అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించి తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా మార్చుకున్న టీమిండియా ప్రతి మ్యాచ్ పక్కా ప్రణాళికతో ఆడి కప్పు అందుకుంది. టాప్ 8 జట్లలో సవాలు విసిరే ఫార్మాట్లో బలమైన పోటీ ఎదురైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్పును సొంతం చేసుకొని తాను అసలైన ఛాంపియన్ జట్టును నిరూపించుకుంది మన రోహిత్ సేన. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర ఎవరు చేస్తలేడు. నువ్వు చేసేది ఉంటే బయటపెట్టు. అదేందో 42% రిజర్వేషన్ బరాబర్ తీసుకుంటాం. కుట్ర బీసీ వర్గాల నుంచి లేదు, ఉంటే మీ వర్గాల నుంచి ఉంటుండొచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి బీసీలం సిద్ధంగా ఉన్నాం. రైతన్నలు నేతన్నలకు సమప్రాధాన్యం. ఆసిఫాబాద్ వైద్య కళాశాల కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్. అసలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటి, వీటి మీద ఒక ప్రత్యేక స్టోరీ. ఓకే. సామాజిక న్యాయం, విధేయత. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే. ఇక అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు అవకాశం. 1 సిపిఐకి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న అద్దంకి దయాకర్, కితావత్ శంకర్ నాయకులకు టికెట్లు ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశం ఇచ్చింది. ఈ 3 పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ పేర్లను ప్రకటించినట్టు ఆయన వివరించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్కు 4, బరాసకు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో 1 సీట్ను పొత్తు ధర్మం ప్రకారం సిపిఐ కేటాయించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీట్ను కేటాయించింది. అప్పుడు తమకు 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. అయితే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక బరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు.
మీ 5గురికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వాణిజ్య సంబంధాలు బలోపేతానికే టారిఫ్ కట్స్ అంట. ఈ టారిఫ్ కట్ కాదు, ఆడ బెదిరించి ఉంటాడు. ట్రంప్ ఒత్తిడి. ఎయిమ్స్ లో జగదీప్ ధన్కాడు చేరిండు అనారోగ్యం కారణంగా. మార్చిలో మండుతున్న ఎండలు, ఈ వేసవిలో తీవ్ర ఎండలతో పొంచి ఉన్న ముప్పు. ఇప్పటికే అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచన చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువ తాగురి. ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి బట్టి విక్రమార్క గారు. ట్రోఫీ మరదే అదరగొట్టిన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇక 252 పరుగుల టార్గెట్ 49 ఓవర్లోనే కొట్టేసిన రోహిత్ సేన, రాణించిన హిట్ మ్యాన్, కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. నేతన్నలకు పెద్దపీట. కొండా లక్ష్మణ్ బాపూజీ నేతన్నల పీటల మీద మీరు కూర్చొని నేతన్నలకు పెద్దపీట. కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన సరిపోతే మాజీ సీఎం కనీసం చూసేందుకు కూడా వెళ్ళలేదు. టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి బాపూజీ పేరు పెట్టాం. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నాం. కులగన్న నచ్చని వారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ కామెంట్స్ అంటూ ఒక వార్త. ఇక త్వరలో అమల్లోకి భూభారతి రాబోతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ఇక 3కి ఛాన్స్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్. ఇక 4 స్థానాల్లో ఒక స్థానం సిపిఐకి కేటాయింపు. ప్రకటన విడుదల చేసిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. బీఆర్ఎస్ నుంచి దాసోజుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ నేడు నామినేషన్ వేయనున్న శ్రవణ్. అడ్డగోలుగా అక్రమ వెంచర్లు, అనుమతులు లేకున్న ప్లాట్లు, ఇల్లు లేకున్న ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు, సిమెంటు, పోల్సు, పాతి, వ్యవసాయ భూముల్లో వెంచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పట్టణాల్లో రియల్ దందా జరుగుతూ ఉంది. ఇక చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం పచ్చజెండా. ఒక్కో కార్మికుడికి ₹1,00,000 వరకు మాఫీ. 33 కోట్ల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వర్తింపడ్డది. ఇక ఒక మృతదేహం వెలికితీత. ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తింపు. మృతుడిది పంజాబ్లోని తుర్ను తరణ్ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు. గల్లీలో కాదు, ఢిల్లీలోనే తేలుద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంపై చర్చిద్దాం. కాంగ్రెస్ సర్కార్కు ఎంపీ రఘునందన్ ఛాలెంజ్. ఇంకా ఇది ఇట్లుంటే మేడం తెలంగాణ భారత్ తీన్మార్ 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం. ఫైనల్లో న్యూజిలాండ్పై అద్భుతమైన విజయం. రాణించిన రోహిత్ స్పిన్నర్లు. ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ కేల్కతం. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు. చెల్లుబాటు కాని సీఎం మాట. రంగంలోకి అధిష్టానం. శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో తమదైన ముద్ర. వేం నరేందర్ కోసం రేవంత్ విశ్వ ప్రయత్నం విఫలం. ఢిల్లీకి రావద్దని చెప్పి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయం. 15 నెలలుగా సీఎంను కలవని విజయశాంతికి టికెట్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలు ఖరారు. ప్రకటించిన 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు రేవంత్ మనిషి ఒక్కరు లేరట. అయితే రేవంత్ కూడా సస్పెండ్ చేస్తారని చెప్పేసి వార్త అదంతా ట్రోల్ చేస్తారు. అంటే వాస్తవం ఏంటంటే హైకమాండ్ పెద్దగా ఈయన కన్సిడర్ చేస్తలేదు. ఎంపీ ఎలక్షన్లు పోయిన తర్వాత, ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత పెద్దగా ఈయన లెక్కలోకి తీసుకుని. కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీత. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము నిరసన సెగ తగిలింది. సాగునీరు అందక పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు నిలదీశారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షకుర్తిని మండల కేంద్రం చేస్తారంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తారు జనం. ఇక వారు చెప్పాలి, తప్పది. ఒకరి మృతదేహం వెలికితీరా ఎస్ఎల్బీసీలో. సంకీర్తనాచార్య గర్మిల ఇక లేరు. దేవా నీళ్లు రావా. దేవాదుల ఆయకట్టులో ఎండుతున్న పంటలు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం. నిర్వహణ సంస్థకు బిల్లు పెండింగ్. గైర్హాజర్ రూపంలో కార్మికుల నిరసన. వారం రోజులుగా ఆగిన నీటి పంపింగ్. ఆయకట్టుపై అధికారుల కాకిలెక్కలు. మూసుకుపోయిన పిల్లకాలువలు. సాగునీరు అందక ఎండుతున్న పంటలను ఒక్కొక్క తాన ఇక పేర్లే మార్చుకొని నీళ్ళని పెట్టుకురు మీద ముంగట. మొత్తం ఎండిపోతున్నాయి. జనమే తిడతారు పొట్టు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.